రాజకీయ నాయకులు ఎలాంటి అబద్దాలు చెప్తారంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎట్లా వాళ్ళు పడితే అట్లాగా మాట్లాడతారు. ఉదాహరణకి నిన్న ఒక ఎన్టీవీ డిబేట్ లో మన అమ్మటి రాంబాబు గారు వాళ్ళ జర్నలిస్టులు అడిగారు, మీ 5 సీట్లు ఎంపీ సీట్లు వస్తే మొత్తం బీజేపీ కదా అని అంటే ఆయన అచ్చంగా ఆయన భాషలో కుండ బద్దలు కొట్టాడు. మేము 5 సీట్లు కూడా బీజేపీకే, మేము కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉంటాం ఎప్పుడు అని చెప్పి ఆయన పైగా ఇంకోటి అన్నాడు, బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి ఉంది కాబట్టి ఆ బీజేపీ కూటమికే మేము మద్దతిస్తామని ఆయన చెప్పి ఇవాళ మళ్లీ అది ఎవరో వక్రీకరించారు అట్లా చెప్పలేదు చెప్పి 24 గంటలు గడవ ముందే మళ్లీ అసలు అట్లా కాదని చెప్పి చెప్తాడు. అసలు ఎలాంటి మాటలు మాట్లాడి ఎట్లా నమ్ముతుంది ఒకసారి. రాష్ట్ర 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో 2 కూటములు ఉన్నాయి, 1 కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగానే చెప్తాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎవరో వక్రీకరించారని చెప్పడం ఏంటి? వక్రీకరించి ఖరాఖండిగా అచ్చమైన తెలుగులో చెప్పారు అమ్మటి రాంబాబు గారు. మళ్లీ దాన్ని ఎవరో వక్రీకరించారు, మాకు ఎటువంటి సంబంధం చెప్పి మళ్లీ ఇవాళ చెప్తున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పక్షంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి రాజకీయ పక్షం. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తుంది. అలాంటి రాజకీయ పక్షం ఎవరికో సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్ని కావాలని చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఎవరు చేశారు ప్రచారం? మీరే ఖరాఖండిగా చెప్పారు. మళ్లీ ఎవరో కావాలి ప్రచారం చేస్తే ఉంది. 24 గంటల తిరగక ముందే జనంలో బాగా ముస్లిం మైనారిటీస్ లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో మళ్లీ వెంటనే దాన్ని నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా లోపుచి వ్యవహారం సంగతి రాష్ట్రం అంతా తెలుసు. మీరు ఒప్పుకున్నారు. లేదు మేము బీజేపీ ఏదైతే బీజేపీ ప్రవేశపెట్టిన సిఏ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం ఉందో దానికి మేము వ్యతిరేకము అని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నిన్న జరిగిన తర్వాత ఈ జనంలో రియాక్షన్ చూసి వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇప్పుడే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టి మాకేం సంబంధం లేదు, ఎవరు వక్రీకరించారు కనపడతానిదిగా. మీరేమో డైరెక్ట్ గా 5 సీట్లు వస్తే 5 వస్తే మీరు చెప్తున్నారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు పెట్టుకున్నారు పోతూ. ఇక ముస్లిం మైనారిటీ లేవు, ఎస్సీలు ఎస్టీలు వీళ్ళే కదా మోసపోతుంది. కాబట్టి ప్రజలారా ఇదంతా గమనించి ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి.